రేయ్ అడగరా. నీ పేరు? రోజా. ఏం చదువుకున్నా? ఇంటర్. డిగ్రీ చదవచ్చుగా? ఆడపిల్లకు ఆ చదివే చాలని మానేశాను. వంటలు బాగా చేస్తావా? మీరు తింటున్న మైసూర్ పాకు నేను చేసింది. నానా, అమ్మాయి నాకు చాలా బాగా నచ్చింది. మిగతా విషయాలు మీరు చూసుకోండి. అసలే ఫ్యాన్ గాలికి నా జుట్టు రేగిపోతుంది. అలాగే చూడండి మాస్టర్, మా వాడికి అబ్బాయికి అమ్మాయి నచ్చింది, బాగానే ఉంది. కానీ మా అమ్మాయికి మీ అబ్బాయి నచ్చాడో లేదో తెలియాలి కదా. ఇప్పుడు మా పిల్ల మీ అబ్బాయిని కొన్ని ప్రశ్నలు అడుగుతుంది, సమాధానాలు చెప్పానండి. నువ్వు అడగవి రోజా. అది కాదు నా చర్య, అది సాంప్రదాయం కాదు. ఊరుకోండి. అబ్బా మీరుండండి, అడగనివ్వండి. నేను బిఏ లిటరేచర్, ఆ అమ్మాయి ఏంటి ఆఫ్టర్ ఆల్ ఇంటర్. ఆస్క్ యువర్ క్వశ్చన్స్, ఐ విల్ టెల్ యూ, నో ప్రాబ్లం. నువ్వు అడగవి రోజా. ఒక ఆడపిల్ల ఎప్పుడు ఆడది అనిపించుకుంటుంది? ఆడది ఆడదిగా ఎప్పుడు అనిపించుకుంటుంది? వెరీ సింపుల్. బిడ్డ పుట్టగానే హాస్పిటల్లో ఉన్న నర్స్ చూసి ఆడో మగో చెప్తుంది. సమాధానం సరిగ్గా లేదు, ఆలోచించి చెప్పండి. అది కాదండి, ఒక ఆడపిల్ల పుట్టగానే. మీరు ఊరుకోండి, మధ్యలో దూరతారేంటి? అది కాదే, ప్రశ్న కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది, వివరంగా చెప్దామని. మీరేం చెప్పొద్దు, నేను చెప్పిన జవాబే రైటు, మీరు వేసిన ప్రశ్నే వెధవ ప్రశ్న. తెలీదంటే తెలీదని ఒప్పుకో, అంతేగాని వెధవ ప్రశ్నని ఎద్దేవో చెయ్యొద్దు. సమాధానం నువ్వే చెప్పవా? చెప్పను. ఒక ఆడపిల్ల పుట్టినప్పుడు 25 మార్కులు సంపాదించుకుంటుంది. పుష్పవతి అయినప్పుడు 50 మార్కులు సంపాదించుకుంటుంది. ఆ తర్వాత పెళ్లి చేసుకుని ఒక భర్తకు భార్య అయినప్పుడు 75 మార్కులు సంపాదించుకుంటుంది. చివరికి ఒక బిడ్డకు తల్లై 100కి 100 మార్కులు సంపాదించుకుని పరిపూర్ణమైన స్త్రీగా ఆడది గుర్తింపబడుతుంది. ఏం చెప్పవే నా బంగారు తల్లి? ఏమయ్యా పెళ్లి కొడక బియ్యే అన్నావు, మరి ప్రశ్న అడిగితే బేరమన్నావే. ఏమండి, మగ పెళ్లి వారం జాగ్రత్తగా మాట్లాడండి. అసలు మేము ఇక్కడి నుంచి వెళ్లిపోవడానికి ఎంత టైం పడుతుంది? మిమ్మల్ని పొమ్మని చెప్పడానికి ఎంతసేపు పడుతుందో అంతసేపు. చిచ్చి, ముందు వెనక ఆలోచించకుండా రావటం మందే పొరపాటురా. ఏదో మాస్టర్ ఇల్లు గౌరవమైన కుటుంబం కదా వస్తారండి. మాస్టర్ గురించి ఏమన్నా మాట్లాడితే మొహం పచ్చడి. ఇంటికి వచ్చిన వాళ్ళు అలా మర్యాద. మీరు ఊరుకోండి. ఏంటి నీ ఇష్టం ఉన్నట్టు అయితే చూస్తూ ఊరుకుంటానా? ఏంట్రా, ఏంటి నువ్వు మాట్లాడేది? నీ మొహం అద్దాలు ఎప్పుడు చూసుకున్నావా? ముందుకు నుంచి వెళ్ళు. చూస్తాన్రా, ఈ చుట్టుపక్కల ఎవరు నీకు పిల్లనిస్తారో నేను చూస్తాన్రా. మన సుందరకాండ క్లైమాక్స్ వచ్చేసింది.